ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక తాజాగా 78వ స్వాతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్యోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేలాది మంది అమరుల త్యాగాల ద్వారా వచ్చిన ఈ స్వాతంత్ర వేడుక కళ తాము ఆనందాల్సిన దానికంటే దేశ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు అని, ఇలాంటి బాధ్యతలను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిందని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర యోధులను పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం, ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి రోజా గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు. ప్రజలకు ఏం కావాలో అది ముందు నుండి చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా గ్రేట్ పొలిటీషియన్ అతను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నెన్నో మాటలన్నాను, నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రోజా గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పథకాలు, నిర్ణయాలు తీసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన తన పాలనలో కొత్త మార్పు చూపిస్తున్నారు.